వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీని సునామీలాగా అందరూ వెళ్ళిపోయారు ఆ పార్టీలోకి. కానీ మీరు మాత్రం ఎప్పుడో విద్యార్థి నాయకుడిగా అందులో మొదలుపెట్టి ఇప్పటికీ ఎమ్మెల్యేగా చేసినప్పటికీ ఇప్పటికీ కూడా అదే పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే మీకు ఇంకా మంచి అవకాశాలు వచ్చిండే కదా, కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు ఉండిపోయారు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పునాది, కాంగ్రెస్ పార్టీ అనే సిద్ధాంతాల మీద నాయకుడైనటువంటి పరిస్థితి. ఆయన బతికినంత కాలం కూడా ఈ దేశానికి ఇందరమ్మ పాలన కావాలి, ఈ దేశానికి లౌకికవాదం కావాలి, బలమైన భారతదేశం ఉండాలి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనేటటువంటి అపారమైన నమ్మకంతో కూడినటువంటి వ్యక్తి. అందుకోసం అతను తరచూ రాజశేఖర రెడ్డి గారు ఇందరమ్మ పాలన ఆయన ఇందరమ్మ పాలన అనేటటువంటి మాట లేకుండా ఎప్పుడూ మాట్లాడేవాడు. నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఈ కాంగ్రెస్ పార్టీలో దేశంలో ఉన్నటువంటి ఆ రోజు గాంధీ మహాత్ముడిని హత్య చేసినటువంటి గాడ్సే యొక్క ఆలోచన విధానం, మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని మేమంతా కూడా చదువుకొని పుస్తకాల రూపంలో మరి విద్యార్థి దశ నుంచి పనిచేస్తూ వస్తున్నటువంటి వ్యక్తులంగా గాంధీ గారి ఆలోచనలు ఈ దేశంలో ఎంత శక్తిని, ఎంత యుక్తిని ప్రజల యొక్క సంఘటితం చేసినటువంటి శక్తిని ఇచ్చినటువంటి ఆ యొక్క విధానాన్ని పుణికిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తున్నాం. కాబట్టి ఎన్ని సునామీలు, ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే 130 కోట్ల మంది గెలిపినటువంటి దేశంలో విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉన్నప్పటికీ, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక బలమైన ప్రజాస్వామ్యం ఉండగలుగుతుంది. అది కాంగ్రెస్తోనే సాధ్యం అనేటటువంటి నమ్మకంతో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.